హాయ్ అండి. బీన్స్ పేరు వినగానే చాలామందికి పలావ్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్లో వాడే ఒక వెజిటబుల్గా మాత్రమే గుర్తొస్తుంది. కానీ కేవలం ఈ బీన్స్ వాడి బోలెడని వెరైటీ కర్రీస్ చేసుకోవచ్చు. వాటిల్లో ఒకటే ఇప్పుడు నేను చూపిస్తున్న బీన్స్ తాలింపు కర్రీ. దీనికోసం బీన్స్ని శుభ్రంగా కడుక్కొని అంగుళమంత సైజులో కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని కాస్త ఉప్పు, పసుపు వేసి కొద్దిగా ఎక్కువగానే నీళ్లు పోసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బీన్స్ సగం వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు గంట ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని పచ్చిశనగపప్పుని మరీ ముద్దయ్యే వరకు కాకుండా చేత్తో ప్రెస్ చేసినప్పుడు జస్ట్ బ్రేక్ అయ్యే విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి నీటిని పూర్తిగా వేరు చేసుకొని చల్లారనివ్వాలి. పచ్చిశనగపప్పు ఖచ్చితంగా ముద్దవ్వకూడదు, అప్పుడైతేనే కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం కడాయిలో పోపు కోసం ఆయిల్ వేసుకొని హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి అవి ఎర్రగా ఫ్రై అయినాక ఒక రెమ్మ కరివేపాకును వేసి చక్కగా ఫ్రై చేసుకున్నాక ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్న బీన్స్ను కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈలోగా స్పైసీనెస్ కోసం మిక్సీ జార్లోకి అల్లం, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరితో పాటు చిటికెడంత పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి కోర్స్గా గ్రైండ్ చేసుకొని మరొక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకుంటే కర్రీ తయారైపోతుంది. రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.